గద్వాల్లో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అడుగులు వేస్తాం. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఏం చేస్తుందో ప్రజలు సాక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇక వద్దు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారం కోసం తప్ప ఒక ప్రజాస్వామ్య వాతావరణం కానీ అభివృద్ధి పథంలో పయనించలేమని చెప్పి భావిస్తాను. కాబట్టి రేపు మోడీ గారి సభకు ఈ సిద్దిపేట జిల్లా నుంచి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 7,000 కోట్ల రూపాయల పనులు జరిపించి దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భం కాబట్టి మొన్ననే స్వయంగా క్యాబినెట్లో ఇవాళ ఈ రింగ్ రోడ్ తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో RRR ఆ రీజనల్ రింగ్ రోడ్ను కూడా క్లియర్ చేయించి 30-35 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వబోతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.